లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ చంద్రమౌళి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, కుప్పం నియోజకవర్గానికి గతంలో పోటీ చేసినటువంటి ప్రముఖులు, ఐఏఎస్ మాజీ అధికారి. శ్రీ ప్రసాద్ రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, ప్రముఖ పాత్రికేయులు. ఇక శ్రీ కె దిలీప్ గారు, భారతీయ జనతా పార్టీ నేత, అలాగే శాసనమండలి మాజీ సభ్యులు, ఈఎస్ఐ కమిటీ సభ్యులు. శ్రీ తాడూరు శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ నేత. ఇక శ్రీ శైలజానాథ్ గారు, మాజీ మంత్రివర్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. మరి కొద్ది క్షణాల్లో మనతో వారు కూడా చర్చలో పాల్గొంటారు. ఇక ముందుగా తమిళనాడు రాజకీయాలు సంచలనం రేపుతున్నాయి. ఒక ముఖ్యమంత్రి రాజీనామా చేసిన తర్వాత, ఆయనే స్వయంగా ఒక నేతను ప్రపోజ్ చేసిన తర్వాత ఇప్పుడు తిరుగుబాటు చేసిన ఆ రాజీనామా విస్మరించుకుంటానని చెప్తే అది చెల్లుతుందా? అలాగే మరి ఆయన ఎట్లా ఈ పరిణామాలని ఎలా చూడాలి? భారతీయ జనతా పార్టీ మరి రాజ్యాంగాన్ని అమలు చేస్తోందా? తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తోందా? ఒక గవర్నర్ తన ఇష్టం వచ్చిన వాళ్ళనే పదవిలోకి తీసుకునే అవకాశం ఉంటుందా? గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ విషయంలో అప్రతిష్ట పాలయ్యే అవకాశం ఉందా? లేదు, శశికళకి అంత మంచి పేరు లేదు కాబట్టి ఆయన మంచి నిర్ణయమే తీసుకున్నట్లు అవుతుందా? మంచి చెడలతో గవర్నర్ ఇట్లా చేయొచ్చా? కేంద్రం ఆడుకుంటోందని అంటున్నారు. అయితే బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి మాత్రం దీన్ని తప్పుపట్టారు. ఆమెను ముఖ్యమంత్రి పదవికి అప్పగించాల్సిందే అని వారు సూచించారు. సో ఈ పరిణామాలపై ముందుగా ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడతారు. తమిళ రాజకీయాలను పరిశీలిస్తే ఇటీవల కాలంలో చాలా ఏదో ఎక్స్టర్నల్ ఫోర్సెస్, అదృశ్య శక్తులు ఏవో ఆపరేట్ చేస్తున్నట్టుగా తెర వెనుక మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా జల్లికట్టు ఉద్యమం జరిగిన తీరు, ప్లస్ అంతకుముందు పన్నీర్ సెల్వం రావటము, తర్వాత పన్నీర్ సెల్వాన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేయటము, శశికళ అర్హురాలు కాదని డిఎంకే నిర్ణయించటము, ప్రజలు జయలలితకు ఓటేయలేదు, జయలలితకు ఓటేశారు, శశికళకు ఓటేయలేదు అనేది అదే విచిత్రమైన ఆర్గ్యుమెంట్ అండి. జయలలితకు పార్టీకి ఓటేశారు, జయలలిత నాయకత్వంలో వేశారు. తర్వాత వాళ్ళు ఎవరిని అనుకుంటే వాళ్ళు. ఇప్పుడు తర్వాత కేంద్రం అనుసరిస్తున్న వ్యవహార శైలి కూడా కొంచెం అభ్యంతరకరంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు సర్కారీయ కమిషన్ కానీ ఇతర కమిషన్లు కానీ ఏం చెప్పినాయంటే, మెజారిటీ ఎవరికైనా ఉన్నదో లేదో అసెంబ్లీ, అది ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ డిసైడ్ కావాలన్నారు. పార్టీ లెజిస్లేచర్ పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాత ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో బలం నిరూపించుకోమని అడగటము, ప్రమాణ స్వీకారం చేయించటము అనేది స్పష్టంగా జరగాలి. ఎందుకు ఇలా జరగలేదు అనేది చాలా శేష ప్రశ్న. మనకి జయలలిత మరణించగానే మనకి చాలా పత్రికలు వచ్చింది, పన్నీర్ సెల్వంకి బీజేపీ ఆశీర్వాదాలు ఉన్నాయి, పన్నీర్ సెల్వం తోటి ఆయన అధికారాన్ని కొనసాగిస్తూ రిమోట్ కంట్రోల్గా కేంద్రం పనిచేస్తుంది అనే విషయము మనకి పత్రికల్లో వచ్చింది, చాలామంది అభిప్రాయం. కానీ తమిళ రాజకీయాల్లో కొద్దిగా బ్యాక్గ్రౌండ్కి వెళ్తానండి. మనకి ఎల్టీటీని అణిచివేయటానికి, ప్రభాకర్ చనిపోవటానికి, ప్రభాకర్ కుటుంబ సభ్యులు చనిపోవటానికి, మరో 40,000 మంది ఆ ఘర్షణ పూర్తయిన తర్వాత 40,000 మంది తమిళ జాతీయులు చనిపోవటానికి తమిళనాడు ప్రజల్లో చాలా ఆందోళనకరంగా ఉన్నారు. వాళ్ళు రెస్ట్లెస్గా ఉన్నారన్నమాట. కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల వాళ్ళు చాలా అసహనంతో ఉన్నారు. ఈ వాస్తవాన్ని మనం గమనించుకోవాలండి. కేంద్రము ఎటువంటి తప్పు నిర్ణయం చేయకుండా తమిళ ప్రజల మనోభావాలను గౌరవించి చేయటము, తమిళ ప్రజల మనోభావాలు తమిళ ఎమ్మెల్యేలు, అన్నాడీఎంకే ఎమ్మెల్యేల ద్వారా బయటకు వచ్చింది. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. తర్వాత బలం ఉందా లేదా అని నిరూపించాలి. అంటే నువ్వు నీ ఇష్టం ఉన్న వాళ్ళని చేయిస్తాను, ఇష్టం లేని వాళ్ళని చేయించను అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా నాదెండ్ల భాస్కర్ రావు కాంగ్రెస్ బయట నుంచి సపోర్ట్ చేయటాలు ఇవన్నీ మనం చూసాము. ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అయ్యారో మనం చూసాము. శశికళ మంచిదా కాదా అనేది తమిళ ప్రజలు, తమిళ ఎమ్మెల్యేలు నిర్ణయించుకుంటారు తప్పే గవర్నరు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడానికి వెళ్ళలేదు. అలాగే ఒక పన్నీర్ సెల్వం వ్యవహార శైలి కూడా చాలా అనుమానాస్పదంగా ఉందండి. అంటే డిఎంకే కొన్న మద్దతు సంపాదించి తిరుగుబాటు చేశాడా, లేదా కేంద్ర మద్దతుతో తిరుగుబాటు చేశాడా, లేకపోతే ఇద్దరూ కలిసి తమిళ రాజకీయాలను అస్థిరపాలు చేయడానికి ముందు తిరుగుబాటు చేస్తుంటే అదో పద్ధతి, రాజీనామా చేసి ఇప్పుడు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? రాజీనామా ఆమోదం అయిన తర్వాత ఖచ్చితంగా లేదండి. ఆయనకి చేసుకునే అవకాశం లేదు. అంటే ఆయన బలాన్ని నిరూపించుకోవటానికి, అంటే ఆమె శశికళకు ప్రమాణం చేయించి ఆమె అసెంబ్లీలో బలం నిరూపించుకోలేకపోతే తిరిగి తాను బలం నిరూపించుకుంటానని మళ్ళీ ఒక ఇది వచ్చి మనకి కేంద్రంలో ఏది జనతా ప్రభుత్వం తర్వాత మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, తర్వాత జగజీవన్ రామ్ ఇలాంటి వ్యవహార శైలి ఇక్కడ మళ్ళీ వచ్చినట్టుగా కనిపిస్తున్నది. ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ వాళ్ళు ఏమైనా వాళ్ళు అసలు తమిళ రాజకీయాలతో మా సంబంధం లేదని వెంకయ్యనాయుడు గారు ఇట్లా మాట్లాడుతుండేవారు. ఇప్పుడు సడన్ గా మొత్తం చేయగాదు కాలు అన్ని పెట్టి అరుణాచల్ ప్రదేశ్ లోను ఉత్తరాఖండ్ లోను బీజేపీ వ్యవహరించిన తీరు
అది కాంగ్రెస్ గతంలో చాలాసార్లు చాలా రాష్ట్ర ప్రభుత్వాలతోటి వ్యవహరించిందండి. సుప్రీంకోర్టు వాజ్పేయి గారు నిరాహార దీక్ష చేశాడు బండారి గవర్నర్. 356 చట్టం మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత కేంద్ర ప్రభుత్వము రాష్ట్రపతి జోక్యం చాలా తగ్గిపోయింది. మళ్ళీ ఇటీవల కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చాకే మళ్ళీ పాత రాజకీయాల వైపు మళ్ళిస్తున్నారండి. ఇది చాలా అవాంఛనీయమైన పరిణామము. దీన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే ఇది ఇక్కడతో ఆగదు. భవిష్యత్తులో రాష్ట్రాలని అదుపు చేయడానికి ఇది ఒక సాకుగా చూపించే ప్రమాదం ఉంది. మోడీ గారు అధికారంలోకి రాగానే కోఆపరేటివ్ ఫెడరలిజం దానికి నేను పెద్దపీట వేస్తాను, చాలా గౌరవప్రదంగా వ్యవహరిస్తాను అని చెప్పాడు. కానీ బీజేపీ వ్యవహార శైలి అలాగ ఉన్నట్టుగా లేదు, దురదృష్టవశాత్తు. అంటే ఇవన్నీ మనము అంటే టూ ఎర్లీ టు సే, ఇంత చాలా ఫ్లూయిడ్ గా ఉంది పరిస్థితి. అలాగే రాష్ట్రపతి ఎన్నికలు రానున్నందున తమిళ రాజకీయాలు అంటే యూపీలోను పంజాబ్లోను ఎన్నికల్లో ఫలితాలు బీజేపీకి మరీ అనుకూలంగా ఉండవన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో, రాష్ట్రపతి ఎన్నికలు వస్తున్న సందర్భంలో బీజేపీలో తన మాట చెల్లుబాటు చేయడానికి తమిళనాడు ప్రభుత్వాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలి. ఇదర్ పన్నీర్ సెల్వం ఆర్ శశికళ ఆర్ డిఎంకే మొత్తం అన్నింటినీ ర్యాలీ చేసుకోవడానికి ఒక తెర వెనుక ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఉన్నది. ఈ వ్యవహారంలో విద్యాసాగర్ రావు గారి రాజకీయ నైపుణ్యం కానివ్వండి, ఆయన విజ్ఞత కానీ ప్రదర్శించాలా, లేకపోతే ఆయన మరో రామ్లాల్ లాగా చరిత్రహీనుడయ్యే ప్రమాదం. తెలుగు వారికి అప్రదర్శితం చెప్పాలి. రైట్. గంగా యాదవ్ గారు కడప నుంచి, విద్యాసాగర్ రావు గారి శైలి తెలుగు వారికి అప్రదర్శిత తెస్తుందా, మనకి మంచి తెస్తుందా, మీరేమంటారు సార్? మీరు చెప్పింది అక్షరాలే కదా సార్, తెలుగు వారికి ఇది ఎక్కడ చూసినా కానీ అన్యాయంగా జరుగుతాను సార్. అన్యాయం తెలుగు వారికి అన్యాయం. విద్యాసాగర్ గారు అది ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నిష్కారణంగా చేసి బీజేపీ వాళ్ళ చేతులు కీలుబొమ్మైపోతున్నారు సార్. బీజేపీ వాళ్ళకి స్కేప్ గోట్ అవుతున్నాడా? బీజేపీ వాళ్ళ చేతిలో కీలుబొమ్మ అవుతున్నాడు. కీలుబొమ్మ సార్ విద్యాసాగర్ రావు. ఆయన కూడా పాపం అది గతంలో చాలా ఉద్యమాలు కూడా చేశాడు కదా మరి ఆయన. ఎక్కడ చేశారు సార్? ఇంతకుముందేమో కాంగ్రెస్ వాళ్ళు చేశారు అంటున్నారు. రైట్. ఓకే. మధుసూదన్ రెడ్డి గారు నెల్లూరు నుంచి. హలో, నమస్కారం, మాట్లాడండి సార్. నమస్తే సార్, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. సార్, ఇప్పుడు మన భారతదేశంలో ఉండే రాజకీయాల్లో కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీ అది కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా, ఓకే, ఆ రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు అది కాంగ్రెస్ పార్టీ బీజేపీ అతీతం కాకుండా ఏ కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీలు కూడా అక్కడ లోకల్లో ఉండే స్టేట్ మీద వాళ్ళ ఆధిపత్యం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నది మన భారతదేశ రాజకీయాల్లో చూస్తా ఉన్నాం సార్. ఓకే. అది ఈ రోజు భారతీయ జనతా పార్టీకి అతీతం కాదు, గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇట్లా చేసింది. కానీ ఇది మంచి పద్ధతి కాదు సార్. మంచి పద్ధతి కాదని నీ అభిప్రాయం? మంచి పద్ధతి అయితే కాదని నా అభిప్రాయం సార్. ఎందుకంటే సార్ అక్కడ ప్రజలు అక్కడ శాసనసభ్యులు ఎన్నుకున్నారు. ఆ శాసనసభ్యులు ఎవరిని వాళ్ళ లెజిస్లేటివ్ పార్టీ నాయకులుగా ఎన్నుకుంటే వాళ్ళకి అవకాశం వాళ్ళకి చేయడం వచ్చేది మామూలు ధర్మం సార్. రైట్, బాగా చెప్పారు. నరసన్నపేట నుంచి మరొకరు. హలో, ఎవరు పేరు? మీ పేరండి? రావు గారు మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. మీరేమంటారు? నమస్కారం సార్, అక్కడ ఉన్న పెద్దలందరూ నమస్కారం. మాట్లాడండి ప్లీజ్. సార్, ఈ రాజకీయాలను చర్చించడం కానీ ఇప్పుడు పిల్లలు ఈ నీట్ రాస్తున్నారు కదా సార్, ఒక విషయము. ఆ నీట్ రాస్తున్నారు, మనకు సెంట్రల్ బోర్డుకి వెళ్ళడానికి 15% కోటా. ఇది ఎప్పుడు ఈ రాజకీయాల గురించి సంవత్సరం నుంచి అవుతుంది, కింద సంవత్సరం చేశారు. మరి ఇప్పుడు వరకు అది 15% కోటా సెంట్రల్ బోర్డుకి వెళ్ళలేదు సార్ మన వాళ్ళు. ఓకే, అది మీరు ఆ ఇష్యూ తీసుకొచ్చారు కదా, చూద్దాం మరి. ఇలాంటి సార్ మీరు చర్చిస్తే పిల్లలు బాగుంటది కదా కొంచెం. తప్పకుండా అంటే సందర్భం వచ్చినప్పుడు చర్చించాలి తప్ప ఎప్పుడు పడితే మాట్లాడితే మీరే వినరు. ఈయనేదో మన సంబంధం లేని సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడులే అనుకుంటారు. అది సమస్య. రైట్. మీ చంద్రమౌళి గారు మీరే ఉంటారు. తమిళనాట అతి వేగంగా మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలని చూస్తే చట్ట ప్రకారం రాజ్యాంగాన్ని చూసి చిన్న సమస్యను తుంచిపారేయాల్సిన దాన్ని ఈరోజు రాజకీయ సంక్షోభం వైపు మరలించిన దానికి కేంద్ర ప్రభుత్వం తప్పకుండా బాధ్యతను వహించాలి. గవర్నర్ అనేటువంటి వ్యక్తి అయ్యా ఇది మా పరిస్థితి ఈరోజు మా రాష్ట్రంలో, ఈ నిర్ణయాలు మావి అన్నప్పుడు ఆయన చేయవలసినటువంటి పని ఏదైతే ఉందో దాన్ని దాటి, పరిధిని దాటి అతను చాలా దూరం వెళ్ళారు అనేటువంటి మాట తమిళనాట చాలా బాగా వినిపిస్తూ ఉంది.
అంటే నెటిజన్లు కొంతమంది శశికళను వ్యతిరేకిస్తున్నారంట కదా, దాని ఆధారంగా చేయొచ్చు. ఇది చాలా తప్పు. నెటిజన్లే నిర్ణయాలు తీసుకుంటా. అవును, ఢిల్లీలో ఉండే నెటిజన్, అమెరికాలో ఉండే నెటిజన్ కూడా అయ్యా నాకు ఇది నచ్చదు అంటే ఓ గవర్నర్ గారు నెటిజన్ల అభిప్రాయాల మీద ఆధారపడతారా? ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లు ఇచ్చినటువంటి ఒపీనియన్ యాజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది అసెంబ్లీ ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీ అండ్ బేస్డ్ ఆన్ అసెంబ్లీ దేని మీద ఆధారపడింది? అంతకు మునుపు జరిగిన ఎన్నికల్లో పడ్డ ఓట్ల మీద ఆధారపడినటువంటి అసెంబ్లీని మనం కాదని ఇంత ఆలస్యం చేయటం వల్ల ఓ నిర్ణయాన్ని ఇంత భయంకరమైనటువంటి సంక్షోభానికి, అది కూడా తమిళ తంబిళ్ళు మామూలుగానే కాస్త ఎమోషనల్ పీపుల్. రెండవది, ఎక్కడైనా సరే వారి ఉనికికి లేదా వారి ఆత్మగౌరవానికి కాస్త తూట్లు ఎవరైనా పొడుస్తున్నారు అంటే ఆవేశాలు కట్టలు తెంచుకుంటాయి. అందులో అతి ప్రధానంగా మనం ఈ మధ్యనే మనం చూసింది జల్లికట్టు. సరే, ఇది దాటింది, దూరం వెళ్ళింది, ఎంతో దూరం వెళ్ళిపోయింది. నేను అనేది అయ్యా నువ్వు ఈ సమస్యను తుంచి అక్కడికక్కడ పారేసి ఉంటే ఆ తర్వాత శశికళ అర్హురాలా కాదా అని నిర్ణయించవలసింది మనం కాదు, కోర్టు ఉంది. ఒకవేళ తేల్చి ఉంటే ఆ రోజున ఆవిడకి, ఈ రోజు కూడా కోర్టులో కేసులు ఉన్నాయి ఆవిడ మీద, ఆవిడ్ని తేల్చి ఉంటే ఆ రోజున ఆవిడ తప్పుకునేవారేమో గాని ఈ రోజు మాత్రం ఈ సంక్షోభానికి కూడా ముందు తిరుగుబాటు ఇప్పుడు తిరుగుబాటు అది కూడా చాలా రాజీనామా అంటే తెర వెనుక ఎవరో నడిపిస్తున్నారు అనేది అనుమానం వస్తుంది. ఉంది. ఈ మాట అయితే చాలా మంది అనుకుంటూ ఉన్నదే. తెర వెనుక ఎవరున్నారు అనేది నర్మగర్భంగా మీరే అన్నారు. డిఎంకే ఉంది, బీజేపీ కూడా ఉంది. ఇద్దరు ఉన్నారు. లేకపోతే ఆయన ఏమంటాడు, నేను ఒకవేళ రేపు మీ బలపరీక్ష నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తే డిఎంకే సపోర్ట్ ఇస్తుంది అనేటువంటి అంశం ఈ రోజు డిఎంకే చేస్తారు. డిఎంకే రాజకీయం చేసిందంటే అర్థం ఉంది, ప్రతిపక్షం కాబట్టి. కానీ బీజేపీ వాళ్ళకి ఇదేమి అసలు అర్థం కాకుండా ఉంది. అది శత్రువుకు శత్రువు మిత్రుడు కాబట్టి బీజేపీ ఇలా నడుచుకోవచ్చు. కానీ ఆయన రాజకీయం చేయడానికి ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దాం. ఎవరు రాజకీయం చేయడానికి? డిఎంకేకి రాజకీయం చేయడానికి బీజేపీ వాళ్ళు క్రియేట్ చేస్తారా? సరే, ఇది పాలిటిక్స్. ఇవి ఏం పాలిటిక్స్? కేసీఆర్ గారు పాలిటిక్స్ రాజ్యాంగం పాత గురువు గారు చెప్పారు మాకు, ఇది నేను రాజకీయ సంస్థ నడుపుతున్నా, నేనేమి ధర్మ సంస్థ నడపట్లేదు అన్నాడు. ఎవరు? కేసీఆర్. కేసీఆర్ వాళ్ళు కూడా 2 రోజులు మీ దెబ్బకి మొన్నదాకా బ్రహ్మాండం మీ దెబ్బకి వాళ్ళు కూడా మానేశారు. తర్వాత నాకు ఇచ్చేది ముందు శైలజానాథ్ గారు మాట్లాడారు. మీరు అయిపోయిందా? శైలజానాథ్ గారు చెప్పండి. ఉరుమురు మంగళ మీద మీరు కూడా బహిష్కరించేశారు కదా బీజేపీతో విడాకులు ఇచ్చేసినట్టుగా. ఎన్నికల ముందు మొన్నటిదాకా బ్రహ్మాండం బజిపోయింది అన్నారు కదా. అది ప్రభుత్వంతో అనుసంధానం. ఇవన్నీ ఏమైపోయింది? 2 రోజులు తేడా వచ్చేసిందా? 2 రోజులు తేడా వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి 2 రోజులు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎవరు కూడా మోడీకి వ్యతిరేకంగా 2 రోజులు బహిష్కార నిర్ణయం తీసుకోవాలా. ఏది మొన్నటిదాకా భజించే బ్రహ్మాండం అన్నవాడు బహిష్కారం ఎట్లా అపాయింట్మెంట్ అడిగిన మాకేం తెలిసి మీరు జితేందర్ రెడ్డి గారి ప్రకటన చూడలేదేమో. మీరు జితేందర్ రెడ్డి గారు 2 రోజులు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాడు ఆయన. పేపర్లో వచ్చిన వార్త నా సొంతంగా. శైలజానంద్ గారు చెప్పండి, ఏమిటి ఇవి? తెలుగు వారికి ఇది ప్రతిష్ట అప్రతిష్ట? విద్యాసాగర్ రావు తెలుగు వారికి దీనికి ఉన్న సంబంధం ఏంటంటే, ఒక గవర్నర్ ఇదేంటి, ఒక తెలుగు గవర్నర్ వాళ్ళు తెలుగు గవర్నరు బీజేపీకి సంబంధించిన అట్లా చెప్పారా? ఓకే. అంతేగాని తెలుగు గవర్నరు, ఇంగ్లీష్ గవర్నరు ఈ విధంగా తెలుగు దేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను తెలంగాణ రాష్ట్రంలో తెలుగు వాళ్ళంతా ఓటేసి ఆయన అక్కడికి పెట్టి ఉండింటే గవర్నర్ గా అప్పుడు బాధ్యత మాదయ్యేది. తెలుగువారు. ఎందుకంటే మారుడు రాష్ట్రంలో ఆగుతారు, సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయండి. ఒక్కటి, రాజ్యాంగం ప్రకారం నడుచుకోవడం. రాజ్యాంగం ప్రకారం అన్నది నడుచుకోవడం అనే అంశంలో మరి రాజ్యాంగం అంటే మీ జీవం లేని ఒక అక్షరాలు కాదండి. దానికి ఒక్కొక్క విధంగా దాన్ని అన్వయిస్తూ ఉంటారు. సో నాకు అర్థమైనంత వరకు బహుశా వాళ్ళ శశికళ గారి ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒక్కరెవరో కోర్టుకు వెళ్ళారు. ఇంకా కర్ణాటక గవర్నమెంట్ వచ్చేసి తీర్పు తొందరగా వేయండి అని అడిగింది. నాకు ఇంక 3 రోజుల్లో తీర్పు వస్తుంది. బహుశా తీర్పు వచ్చినాక చేద్దాంలే అనే ఒక మీమాంసలోకి భారతీయ జనతా పార్టీ పోయి ఉండవచ్చు.
కానీ రాజకీయాలు చేయకుండా రాజకీయ పార్టీ ఎట్లా ఉంటుందండి? అదేంటి రాజ్యాంగంతో ఆడుకోవచ్చా? రాజ్యాంగంతో ఆడుకోవడం పొరపాటు. మీరేంటి మీరు అట్లా మాట్లాడితే ఇట్లా ఆడుకోవచ్చా? అరే ఇప్పుడు ఉదాహరణకి ఆడుకుంటా ఉంటారా? 2 రోజులు మీరు అట్లా తేలిక కామెంట్ చేస్తే ఎట్లంటే మీ ఇష్ట ప్రకారం మాట్లాడుతుంటారా? మీరు ఇష్ట ప్రకారం మాట్లాడినప్పుడు మేము అడగాలి కదా మా ఇష్ట ప్రకారం. అంటే ఇప్పుడు ఏమన్నా మాకు ఫస్ట్ చెప్పాము రాజ్యాంగం ప్రకారం చేయాల్సి ఉంది. అవును. బట్ ఒక 2-3 రోజులు ఇబ్బంది ఉన్నప్పుడు ఆ మాట ఇంతవరకు గవర్నర్ నోటి నుంచి వచ్చిందా? మీరు గవర్నర్ ఏమన్నా పోస్ట్ ఆషామాషి పోస్ట్ అండి, ఆయన నోట్లోంచి వచ్చే మాట నిర్ణయం అది ఆఖరికి. అవును. సో ఈ రోజున తమిళ ప్రజల అభిప్రాయాలను గౌరవించాలి అన్నప్పుడు తమిళ ప్రజల అభిప్రాయం ఏందో అర్థం కాని పరిస్థితి ప్రస్తుతానికి నాలాంటి వాళ్ళకి. మీకు తెలియదు, నాలాంటి వాళ్ళకి. ఒకవైపునేమో ఆఖరికి అంత ఎమోషనల్ పీపుల్ ఆఖరికి ఇంత గొడవ జరుగుతుంటే ఎవరు మాట్లాడడంలే. ఇప్పటికేదో ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఇటు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. అట్లా కానీ ఏది ఏమైనా శశికళ గారిని వాళ్ళు ఒప్పుకున్న తర్వాత మనం చేయాల్సిందే. దీంట్లో ఏమి ఆమె అర్హురాలా కాదా అన్నది మళ్ళీ చర్చించచ్చు కూడా. ఉదాహరణకి శశికళ గారు నేను సలహా ఇవ్వగలరా ఇంత డిస్కషన్ అయినప్పుడు? నువ్వు తప్పుకోమ్మా. లేదు సారీ, అక్కడే మీకు నాకు తేడా ఉంది. కేసు గారు సలహా ఇస్తా. లేదు మీకు నాకు తేడా ఏంటంటే అక్కడే ఉంది. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఏమంటే పులుగడిగిన ముత్యంలాగా బయటకు వస్తా అంటుంటాడు మామూలుగా ఏమైనా సరే ఏమిట్లో అంటే. అట్లా శశికళ గారు కూడా 2 నెలలో వెయిట్ చేసుకొని అదేదో జయలలిత గారి సీట్లోంచి గెలిచి వచ్చింటే గొడవ అంతా ఉండేది కాదు, ఎవడు మాడే అవకాశం కూడా ఉండేది కాదు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి తమిళ ప్రజల అభిప్రాయం ప్రస్తుతం రాజకీయ రంగంలో రిఫ్లెక్షన్ వచ్చేసి మొన్న ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎన్నుకున్నవాడు జరిగింది. పన్నీర్ సెల్వం అనేది ఇంకొక పాత్ర. పన్నీర్ సెల్వం 2 రోజుల తర్వాత చెప్పారు, అప్పుడు చెప్పాలి కదా. ఒకరికి ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. నా డౌట్ ఏంటంటే ఆయన ముందు తిరుగుబాటు చేస్తున్నట్టే దానికి ఒక అర్థం ఉండేది. రాజీనామా చేయకుండా చేస్తుంటే దానికి ఒక అర్థం ఉండేది. ఆయనకి బలం ఉందా, శశికళ గారికి బలం ఉందా అని తెలియదు. ఇప్పుడేమంటున్నాడు, నేను ప్రజలు కోరుకుంటే నా రాజీనామా విత్డ్రా చేసుకుంటానన్నాడు. ఆమోదించేసినట్టుగా నేను విన్నాను. మరి ఆమోదం అయింది కదా. ఆమోదించినటువంటి రాజీనామాని 3 సార్లు ముఖ్యమంత్రి పదవి చేసినటువంటి పన్నీర్ సెల్వం గారు నేను విత్డ్రా చేసుకుంటానని చెప్పవచ్చా? మరి గవర్నర్ గారు నిజంగా విత్డ్రా చేసుకోమని అంటానికి అవకాశం ఉందా? మీరు మంత్రిగా కూడా పనిచేశారు కదా, మీరు మంత్రిగానే కాదండి అడిగే మామూలుగా మనిషిగా కూడా లేకుంటే సిటిజన్ ఆఫ్ ఇండియా లాగానే మాట్లాడడం ఏంటంటే 2 రోజుల తర్వాత కానీ 2 సంవత్సరాల తర్వాత కానీ 20 సంవత్సరాల తర్వాత కానీ పన్నీర్ సెల్వం తన అభిప్రాయాన్ని చెప్పే హక్కును కలిగి ఉన్నాడు. ఓకే, దీన్ని డినై చేయాల్సిన అవసరం లేదు. అతను ఏమంటున్నాడంటే నా చేత బలవంతంగా చేయించారు, నేను భయపడ్డాను, భయపెట్టి చేయించారు. అతను స్పష్టంగా ఇదే పదాలు, భయపెట్టి చేయించారు, బలవంతంగా చేయించారు మాట. సరే, భయపడ్డ వ్యక్తి ఆగి 2 రోజుల్లో ధైర్యం తెచ్చుకోవచ్చు. ఈ 2 రోజుల్లో వెనక నుంచి ఎవరు నడిపిస్తున్నారంటే అది తేలుతుంది. మిత్రపక్షం కాబట్టి కాస్త మీరు సాఫ్ట్ శశికళ గారిని ముఖ్యమంత్రిగా చేయాలి అని చెప్పిన తర్వాత మీరు చెప్పారు, మిగతా విషయాలు మాట్లాడుతా ఉన్నారు. అంతేగాని లేదు అండంలే నేను ముఖ్యమంత్రి చేయాల్సిందే, చేసిన తర్వాతనే ఎవరైనా మాట్లాడతారు. కాబట్టి పన్నీర్ సెల్వం గారు చాలా తేలిగ్గా 2 రోజుల తర్వాత మాట్లాడారు మీరు అని అన్నారు. తేలిగ్గా సార్, మీ అంత రాజకీయ నాయకుడు కాదు, మాకు రాజకీయాలు తెలియదు. మేము ఒక పౌరుడిగా రాజ్యాంగం గురించి పూర్తి అవగాహన లేకపోయినా ఎంతో కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తులుగా ఇదేంటి ఇట్లా ముఖ్యమంత్రి గారు నాకు తెలియక అడుగుతాను కేఎస్ గారు. ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు అన్యాయం జరుగుతుంది, మీరు 6 నెలల తర్వాత రెస్పాండ్ అవుతారు. అప్పుడు కాదు సార్, రెస్పాండ్ అవటాన్ని నేను తప్పు పట్టట్లా. నేను అడుగుతున్నది ఒక 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి రాజీనామా మీకు ఒక ఉదాహరణ చెబుతాను సార్. ఎన్టీ రామారావు గారిని పదవి దించేసిన తర్వాత ఆయన ఏమన్నా ఆసుపత్రిలో ఉన్నప్పుడు గవర్నర్ గారు వెళ్ళారు, మీరు రాజీనామా చేసేయంటే నేను చేయను, నేనే ముఖ్యమంత్రి అన్నాడు. ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. మరి ఇది అంతే. గవర్నర్ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాత నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, నా రాజీనామా విత్డ్రా చేసుకుంటానంటే ఎట్ట కుదురుతుంది? మీరు ఆయన ఇప్పుడు మీరు అది కాదు, మీరు అంత తేలికతో మాట్లాడలేదు. నేను ఎగ్జాంపుల్ తో మీరు అట్లా మీరు లైట్ గా చెప్పేస్తారు, మీరు కామెంట్లు చేస్తారు. కానీ నేను చెప్తానండి ఆఖరికి పన్నీర్ సెల్వం గారు మాట్లాడితే ఏమన్నా అంటే నేను 3 సార్లు ముఖ్యమంత్రి చేశానయ్యా, బలవంతంగా కొట్టో తిట్టో నా సంతకం చేయించినారు. ముఖ్యమంత్రిని కొట్టారు. అరే ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి మళ్ళీ నేను డిఎంకి అంతర్గత పోల్చుకోలే, వాళ్ళ పర్సనాలిటీస్ ఏదో నాకు సంబంధం లేదు. ఆయన చెప్పిన మాట బలవంతంగా అన్నమాట. ఎన్టీ రామారావుని చెప్పులతో కొట్టారు, గుర్తు చేస్తున్నారు. ఎన్టీ రామారావు అది వేరు, అది ఎట్లా వేరండి? ప్రత్యక్ష సాక్షి అండి ఎన్టీ రామారావు శక్తివంతమైన నాయకుడు. అవును, అసలు 6 కోట్ల మంది అభిమానులు ఉన్నవాడు. అట్లాగే ఒక్క నిమిషం, అప్పుడు మీరు చెప్పారు కదా, నాకు తెలుసు, నాకు ఆ సందర్భం తెలుసు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు విజయభాస్కర్ రెడ్డి గారు
అంటున్నారు కానీ వీళ్ళంతా కూడా మీరు చంద్రబాబుకి ఇవ్వమాకండి అని పివి నరసింహరావు ఫోన్ చేసి చెప్తే చంద్రబాబు పివి నరసింహరావుతో డైరెక్ట్ గా మాట్లాడుకుని పదవి తెచ్చుకున్నాడా లేదా? పివి నరసింహరావు ఇచ్చాడా లేదా? ఎందుకు ఇచ్చాడు? మెజారిటీ ఎమ్మెల్యేలు ఆయనకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి విజయభాస్కర్ గారు వద్దని చెప్పారా లేదా? మీకు చరిత్ర నేను కూడా తెలుసు కదా, చరిత్ర మాకు కూడా తెలుసు. మీకేంది తెలియదు? మీరు చరిత్రలో భాగం, మీరు ఈ చరిత్ర కూడా మాకు తెలుసండి. మీరు చరిత్రలో భాగం, చరిత్ర మాకు దూరమేం కాదు. మీరు భాగం అంటున్నాను. అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్పినప్పటికి కూడా అవును చంద్రబాబు నాయుడు గారిని పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా చేశారు. చేయటం అంటే అక్కడెక్కడ అడ్డం పడాలి, అది చేశారు. మీ యొక్క అలిగేషన్ కాదు, చరిత్ర ఇది, మీకు తెలిసిన చరిత్ర. నేను చెప్పింది ఏమంటే ఏం మాట్లాడుతారండి మీరు? ఒకవైపు ఏమో మెజారిటీ ఎమ్మెల్యేల మొదటి ఉంటే చేయాల్సిందే అంటారు, ఇంకో పక్క చేస్తేనేమో ఎట్లా చేస్తారయ్యా? జరిగిన ప్రయత్నం చెప్పాను. నేను ఎక్కడ కూడా అందరూ కూడా చంద్రబాబు వెన్నుపోటే కాదయ్యా మెజార్టీ ఎమ్మెల్యేలు అనుకున్నారని చెప్పిన జర్నలిస్ట్ లో నేను ఒకటి ఉన్నా. వెన్నుపోవడం అనేది నైతికమైన సమస్య, కానీ ఇది కూడా నైతికమైన సమస్య. కేఎస్ గారు నైతికమైన సమస్య. రాజీనామా చేసిన తర్వాత ఆమోదం అయిపోయిన తర్వాత ఆయనకు ఆమోదం అయిపోయింది. అతను వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే అతను గవర్నర్ దగ్గర పోయి నాకు ఎన్నిక తీసుకోవడంలే తమిళ ప్రజలందరూ కోరుకుంటే దాని పారామీటర్ నేను నిర్ణయించలేను. ఎట్లా మీరు మంత్రిగా ఎమ్మెల్యేలు కోరుకుంటే తమిళ ప్రజలు కోరుకుంటే కాదండి. ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు, ఎలక్షన్ రోజుకి ఈ రోజుకి ఆయన పలుకుబడి బాగా పడిపోయింది, అభిశంసించాలి అని కూడా ఒక వార్త వస్తా ఉంది. కానీ అది ఎలక్టెడ్ అండి. నేను చెప్పేందంటే ఈ రోజున ఎలక్షన్ లో గెలిచిన ఎమ్మెల్యేల బలమే ప్రజాబలంగా రాజకీయ రంగంలో ఉంటుంది. ఇక పన్నీర్ సెల్వం గారి దగ్గర ఏమన్నా రాత్రికి 2 రోజుల్లో ఎమ్మెల్యేలు అంతా వచ్చి బాసు నువ్వే ఉంటే బాగుంటుంది బాసు అన్నారేమో. 135 మంది ఎమ్మెల్యేలు, 134 మంది. మీరు చెప్పింది కూడా కరెక్ట్. ఒకవేళ మళ్ళీ అందరూ వెళ్ళి లేదు మాకు శశికళ అక్కర్లేదు ఈవిడే ఉండాలని తెలుసు. కాబట్టి కానీ ఇప్పటికున్న నిర్ణయం ఏఐడిఎంకే లెజిస్లేటివ్ పార్టీ ఆమె నాయకురాలు ఎన్నుకొని ముఖ్యమంత్రి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏఐడిఎంకేలో కాదు మా ప్రధానమైన చర్చ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇలా చేయవచ్చా? ఒక రాష్ట్రంతో ఆటలాడుకోవచ్చా? ఒక రాజకీయ పార్టీతో ఆటలాడుకోవచ్చా? సుబ్రహ్మణ్య స్వామి చెప్పాడు శశికళ ఎందుకు ముఖ్యమంత్రి చేయట్లేదు. నిన్న ప్రమాణ స్వీకారం చేయకపోవడానికి అనేది గవర్నర్ భారతీయ జనతా పార్టీ అత్యంత స్పష్టంగా అందరికీ అర్థమయ్యే రీతిలోనే, అర్థం కాని రీతిలో ఏం కాదు, అర్థమయ్యే రీతిలోనే తమిళ రాజకీయాలను చేతిలో పెట్టుకోవాలనుకుంటా ఉంది. సో పన్నీర్ సెల్వం వాడుకుంటుందా లేదా అనేది, వాడుకుంటా ఉందా అనే అనుమానం జనాలకు వస్తా ఉంది. అది తేలుతుంది కదా 2 days లో. రైట్. ఒక్క నిమిషం. హుస్సేన్ గారు అనకాపల్లి నుంచి లాయర్ గారు. హుస్సేన్ గారు చెప్పండి, మీరేమంటారు? ఇది టెక్నికల్ గా లెజిస్లేటివ్ పార్టీ అంతా కూడా శశికళని ఓకే చేసిన తర్వాత ఈ విధంగా గవర్నర్ గారు ఏమో నిర్ణయించడం సబబుగా లేదండి. అది పద్ధతి కాదు. ఇది రాజ్యాంగానికి విరుద్ధం గవర్నర్ చేశారు. గవర్నర్ తాలూకా వ్యవస్థ మీద కూడా కొన్ని రకాల కామెంట్స్ వస్తున్నాయి. ఇది మనకి ఏంటంటే వాచ్ స్టేట్ కి వాచ్ డాగ్ లాగా పెట్టారు అనేటువంటి కూడా గతంలో రామారావు గారు కూడా విభజించినటువంటి కార్యక్రమం. ఈ విధంగా బ్యాక్ నుంచి మోటివేట్ చేసి గవర్నర్ గారి చేత ఈ విధంగా శశికళ అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో అని డిఎంకే బ్యాక్ నుంచి కూడా కొంచెం ఇచ్చేసి మొత్తానికి పొరపాటు అండి. గవర్నర్ గారు ఏమీ చేయలేదండి, ఇంకా నిర్ణయం తీసుకోలేదండి. నిర్ణయం తీసుకోకపోతే అది ఆ మాట అనండి, అంతే తప్ప గవర్నర్ గారు తీసుకునే నిర్ణయం అంటున్నారు తప్పండి. ధర్మం కాదు. అలాగే రోసయ్యకు వారసుడిగా ఎంతకాలం ఒక గవర్నర్ నియమించకపోవడం కూడా సరైన పద్ధతి కాదండి. అది ఒక ప్రధానమైన సౌత్ ఇండియన్ రాష్ట్రానికి ఒక తాత్కాలిక గవర్నర్ ని కొనసాగించడం అనేది ఎందుకనో ఇబ్బందిగా. సో ఇప్పుడు జరిగింది ఏంటంటే అమ్మకేమో ఆసరాగా నిలబడ్డాడు పన్నీర్ సెల్వం. ఓకే. అమ్మకు ఆసరా, చిన్నమ్మకు టోకరా. ఎందుకు? వెనుపోటేనా? అంతే కదా. ఓకే. సో ఎందుకు వెనుపోటు అంటున్నా అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండగా, సెక్యూరిటీ ఉండగా, ధైర్యం ఉండగా, అంత పగ్గాలు ఆయనే ప్రతిపాదించి ఆయనే రాజీనామా లెటరు ప్రొవిజన్స్ తగ్గట్టుగా గవర్నర్ గారికి సమర్పించిన తర్వాత ఈరోజు వాళ్ళు మళ్ళీ కొత్తగా మాట్లాడడం అనేది నిజంగా కూడా ప్రేరేపితమే అవుతుంది.
అంటే మనం చూస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలో కూడా జరుగుతుంది కాబట్టి చర్చ వస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ కానీ బీహార్లో మాంజీ గారిని బీహార్లో మాంజీ మాంజాతోనే కదా దేశంలో ఉన్న అన్న పార్టీల్లో మీరు తీసుకోవచ్చు. మీరు రాజ్యాంగం గురించి మాకు నీతులు చెప్తే రాసుకుంటాం. నేను అంటున్న జరిగిన ఎన్నికైన గారిని ముఖ్యమంత్రి జరిగింది వాస్తవాలే మాట్లాడుతున్నారు. గెలిచినోడు మంత్రి లే మాంజీ గారిది బీజేపీ మాంజానే, అక్కడ పతంగ అయినాడు ఆయన, తగిన పతంగ అయినాడు. రెండో విషయం నేనేమంటున్నా అంటే టెక్నికాలిటీగా మీరు అన్నారు కాబట్టి ఒక అడ్వకేట్గా ఇక్కడ గవర్నర్ గారిని పదే పదే మనం తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకో లేదు అంటే గవర్నర్ గారు మనం అందరం కూడా రాజ్యాంగం తెలిసిన వాళ్ళమే, మంత్రి గారికి కూడా తెలుసు, ఎక్స్ మంత్రి గారు. ఈరోజు కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మాత్రమే అమలు చేసేటటువంటి అధికారం గవర్నర్ గారికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కేబినెట్ సూచనల మేరకే ఇక్కడ నడుచుకోవడం జరుగుతుంది. ఈవెన్ ప్రెసిడెంట్ కూడా. కాబట్టి వెనకకెళ్ళి ఆ రకమైన యాక్టివ్ రాజకీయంగా మాట్లాడాలనుకుంటే వెంకయ్య నాయుడు గారి రోలు చనిపోయి అపోలో హాస్పిటల్లో పడిన నుండి వారు పదే పదే విజిట్ చేసి అక్కడ ఏం జరిగిందో వారికి మాత్రమే తెలుసు. ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా వెంకయ్య నాయుడు గారి దృష్టిలో సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ కాబట్టి రాజకీయంగా ఆ పార్టీకి ఏమైనా తెలుసుంటే తెలుసుండొచ్చు అని అంట. అంటే మీరు అనేది విజయసాగర్ వెంకయ్య నాయుడు తప్పు పట్టమంటున్నారా? కుస్తోది హే లుంగి మై క్యాజ్ నేనేమంటున్నా అంటే ఇక్కడ కేసీఆర్ గారు మనం టెక్నికాలిటీస్ మీద మాట్లాడినప్పుడు మాత్రమే నేను చట్టపరంగా గవర్నర్ రోల్ గురించి మనం అభిప్రాయాలు గవర్నర్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అది ఎట్లా మీరే చెప్పారు కదా టెక్నికల్ గా తప్పు కదా. సుమోటో అండర్ కోర్షన్ ఇచ్చినామంటే ఆ రిటర్న్ దానికి ఎప్పుడు చెల్లదు కదా. ఆయన యాక్షన్ తీసుకోవాలి కదా. చెప్పారు ఎప్పుడు చెప్పారు? ఆమోదం అయిపోయిన తర్వాత 100 చెబుతారు, ఒప్పుకుంటారా? అదే ఆమోదం అయిపోయిన తర్వాత 100 చెప్తారు, ఒకసారి ఆమోదం అయిపోయిన తర్వాత సుమోటోగా గవర్నర్ కు అధికారం ఉంది. అండర్ కోర్షన్ ఒకవేళ ఇచ్చినట్టు ఆయన ఒప్పుకుంటే, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ లో నాది అదే పరిస్థితి, ఇప్పుడు నేను ఫ్రీ అయినా చెప్తున్నాను అంటారు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే నేను కోయర్షన్ జరిగిందా లేదా అనేది నాకు తెలియదు. ఒకవేళ జరిగితే నాకేం అభ్యంతరం కూడా లేదు ఆ విషయంలో. నేను మిమ్మల్ని అర్థం చేయించేంత కెపాసిటీ. నా పాయింట్ ఏంటంటే ఒకవేళ నిజంగానే కోయర్షన్ జరిగి ఉంటే ఈయనే వెళ్ళి శశికళ ఇంటికి వెళ్ళి ఎందుకు ఇవ్వాలి? ఈయనే వెళ్ళి ఎందుకు ప్రతిపాదన పెట్టాలి? పెట్టిన తర్వాత రాజీనామా నా పాయింట్ ఏంటంటే రాజీనామా ఆమోదం జరగకుండా ఉండుంటైతే అప్పుడు అదంతా సిచ్యువేషన్ లో బయటకు పన్నీర్ సెల్వం గారి ఫ్యామిలీని బంధించిరా, ఎక్కడైనా ఈయనకేమైనా థ్రెటనింగ్ చేశారా, ఏ రకమైన థ్రెటనింగ్ కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఏ రకమైన థ్రెటనింగ్ ఉందో మనం తెలుసుకుందాం. నేను ఇక్కడ మనం గ్యాప్ వారు అన్నారు, మనకు రిటైర్డ్ ఐఏఎస్ గారు అన్నారు, వారు అన్నారు, విశ్లేషకులు ఏమన్నారు, ఆ రోజు గవర్నర్ గారికి ఇచ్చిన తర్వాత టైం ఇమీడియట్ గా ప్రమాణ స్వీకారం చేసుంటే ఈ భారతదేశంలో ప్రజలందరూ ఇంత చర్చ జరగాలి కదా. లాస్ట్ ఏమవుతుంది కేసీఆర్ గారు వారు ఏమన్నారు, మెజారిటీ ఒకసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజా తీర్పు జరిగిన తర్వాత ఇప్పుడు ఎన్నుకోవాల్సింది ఎమ్మెల్యేలు. మరి ఆ ఎమ్మెల్యేలు ఈమెకు సపోర్ట్ ఉన్నా గవర్నర్ కేంద్ర ప్రభుత్వం గవర్నర్ ద్వారా ఏమైనా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు నేను ప్రశ్న అడుగుతానండి. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. చెప్పండి. కేసీఆర్ గారు దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తానని పదే పదే ప్రకటన చేశారు. ఒక్క నిమిషం. కానీ ఎమ్మెల్యేలు ఆయన ఎన్నుకున్నారు. గవర్నర్ గారు నువ్వు దళితుడిని ఎన్నుకున్నావు అన్నావు కాబట్టి నేను నీకెవరు అంటే కేసీఆర్ గారు తీసుకుంటుందా? అసలు అది గవర్నర్ కు ముఖ్యమంత్రికి ఆ చర్చ ఏమన్నా మరి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు శశికళ విషయంలో జరుగుతుంది. శశికళ విషయంలో జరుగుతుంది ఏంటి? ఇప్పుడు నేను మాత్రం నాకు అవగాహన రాజకీయ పరమైన కాన్స్టిట్యూషనల్ అయితే ఎమ్మెల్యేలు ఎన్నుకున్నది బట్టి ఉంటుంది. గవర్నర్ గారు తొందరగా నిర్ణయం తీసుకోవాలి కదా. ప్రకటన చేయాలి కదా, ప్రజల్లో అనుమానం నివృత్తి చేయాలి. గవర్నర్ గారు అంటే గవర్నర్ గానే కనిపిస్తుంది. కానీ మాకేమనిపిస్తుంది అంటే కేంద్ర కేబినెట్ తీసుకునే నిర్ణయాలని అమలు పరిచే కేంద్ర కేబినెట్ నిర్ణయానికి దీనికి సంబంధం సూచనలు ఉంటాయి. రేపు తెలంగాణలో ఇంకో గవర్నమెంట్ వస్తుంది ఉదాహరణకి, నేను నాకు ఇష్టం లేదు నేను చేయనంటే కేంద్రం గవర్నర్ పదవే ఉండదు కదా. గవర్నర్ పదవే ఉండదు. గవర్నర్ పదవి తొలగించవచ్చు. ఎవరు ఇప్పుడు మిమ్మల్ని నియమించిన వాళ్ళని వారికి ఆయన ఉంచుతారా ఊడతారా అనేది నాకు కాదు. రాజ్యాంగ ప్రకారం గవర్నర్ తన బాధ్యత నిర్వహిస్తున్నాడా లేదు
డోకా చేస్తున్నారు అన్నది నా ప్రశ్న. రాజ్యాంగబద్ధంగా చేయకపోతే న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్తాయి. ఇవన్నీ తర్వాత సంగతి. నేనేమనుకుంటా చర్చ ఏంటి, న్యాయ వ్యవస్థ కదా ఈ వారంలో ప్రొలాంగ్ చేసి సీతారాం గారు అవకాశం ఇచ్చే ముందు మీరు ఏంటంటే దిలీప్ గారు మీరు ఇన్ ది రిలమ్ ఆఫ్ స్పెక్యులేషన్, ఇవన్నీ అఫీషియల్ కమ్యూనికేషన్ ఏమీ లేదు. ఇన్ ది రిలమ్ ఆఫ్ స్పెక్యులేషన్ అందరూ ఇది చేశారు, అది మాట్లాడారు, ఇది మాట్లాడారు, ఏది మాట్లాడినా చివరికి మరి అసెంబ్లీ ఒకసారి ఆ పార్టీ నాయకత్వం, లెజిస్లేచర్ పార్టీ నాయకత్వం గవర్నర్ గారికి లెటర్ ఇచ్చిన వెంటనే విత్ ఇన్ నో మూమెంట్ 5 నిమిషాల 10 నిమిషాల గంట మహా అయితే ఒక మరుసటి రోజు ప్రమాణ మీరు ఎప్పుడు ప్రమాణ సహజ మరణాన్ని వివాదం చేయటంలో కూడా రాజకీయం ఉందండి. ఆమె సహజ మరణం అని ఒక ఎమినెంట్ డాక్టర్ల బృందము సీతారాం గారు హైదరాబాద్ నుంచి. సీతారాం గారు నమస్కారం, మాట్లాడండి. సీతారాం గారు సార్ నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు నాకు చిన్న డౌట్ ఉంది సార్. చెప్పండి. ఇప్పుడు శశికళ గారు ఏఐడిఎంకే పార్టీని వాళ్లే పిలిచారా లేకపోతే సెలవం గారు పిలిచారా నువ్వు పార్టీ? ఒకవేళ శశికళ గారే పిలిస్తే కన్సర్న్ టు గ్యాదర్ ఆల్ ఎమ్మెల్యేస్ అండ్ పుట్ దేర్ సిగ్నేచర్. అదే చీఫ్ మినిస్టర్ పిలిచి ఒక లెటర్ అనుకుంటే అది ఒక పాయింట్. తర్వాత మన రాష్ట్రంలో ఒక పాయింట్ నిన్న కూడా అడిగాను నేను. ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు మినిస్టర్, ఆయన ఒరిజినల్ గా తెలుగుదేశం పార్టీ, ఇది తెలుగుదేశం ఖచ్చితంగా తప్పే, దాంట్లో అనుమానం తప్పే కదా. అప్పుడు మన గవర్నర్ గారు కూడా తప్పు చేసినట్టే కదా. పాయింట్ ఏంటంటే అదే చట్టం ప్రకారం అట్లా ఎవరిని మంత్రి చేయాలన్న దాంట్లో గవర్నర్ కి ఏం విచక్షణ లేదనేది కూడా చట్టం చెబుతోంది. అది ఆ క్లాజ్ ఆయన వాడుకున్నాడు. అంటే మొన్న మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఏ పార్టీ మంత్రి చేయొచ్చు. కంప్లీట్ చేయండి. కరెక్టే సార్. చంద్రబాబు గారు మన ప్రసాద్ రెడ్డి గారు అందరూ మేధావులు. ఇంకొక పాయింట్ అడుగుతున్నాను సార్. మన రాష్ట్రంలో క్యాబినెట్ కి స్పీకర్ గారు వెళ్ళొచ్చా? క్యాబినెట్ కి మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు క్యాబినెట్ కి మన కోడెల శివప్రసాద్ ఆనరబుల్ స్పీకర్ ని పిలిచారు కదా క్యాబినెట్ కి. అదేదో మహిళా దానికేం ఆంక్షలే ఉండవు కదా. లేదు అట్లా కాదు మీరు చెప్పింది. జనరల్ గా వెళ్ళరు. స్పీకర్ గారు ఏంటంటే ఉత్సాహంగా మహిళా పార్లమెంట్ సదస్సుకి అందరినీ రమ్మని పిలవడానికి వెళ్ళారు తప్పితే అది పెద్ద ఇష్యూ కాదు. రైట్ దిలీప్ గారు చెప్పండి. విద్యాసాగర్ రావు గారు ఇది తెలుగు వారికి సంబంధం లేదన్నారు కానీ తెలుగు వారి గుజరాత్ వ్యక్తి చెప్పచ్చా? ఎవరు చెప్పకూడదు, అంటారండి. ఎవరు చెప్పకూడదు. కానీ విద్యాసాగర్ రావు తెలుగు వాళ్ళకు అప్రెషన్ తెలుగు ఆంధ్రప్రదేశ్ రామలాల్ అయిపోయిన తర్వాత ఎన్నికల చావు దెబ్బతిన్నాడండి. అది మనకు చాలా ఫార్ రీచింగ్ కామెంట్ చేశారు. జనరల్ కంక్లూజన్ కూడా నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు పన్నీరు సెల్వం అనేవాడు ముఖ్యమంత్రిగా 3 సార్లు చేశాడు. ఆర్డినరీ సిటిజన్ కాదు, ఎలక్టెడ్ ఎమ్మెల్యే ఈ రోజు ఉన్నాడు. ఆయన అంటున్నాడు ఏ పార్టీ అయితే ఆమె పేరు చెప్పుకొని అక్కడ అందరు ఎమ్మెల్యేలు గెలిచారు అట్లాంటి అద్భుతమైనటువంటి ఆ వ్యక్తిత్వం జయలలిత ఉన్నట్టు సంబంధించినట్టు ఎమ్మెల్యేల లీడ్ చేసిన 3 సార్లు లీడ్ చేసిన ఆయన ఏమంటున్నాడంటే అసలు ఆమె చెప్పింది ఆత్మహత్య డిసైడ్ చేయడానికి మాట్లాడడానికి గవర్నర్ ఆత్మతో మాట్లాడతారా? నాకేం తెలుసండి. ఈ దేశంలో ఆయన ఎవరో పాపం నవాబ్ గారు కనపడే కళలో దేవుడు కనపడితే, భక్త రామదాసు కనపడితే రాత్రి విడిపించాట. అంటే ఈ దేశంలో అవకాశం ఉంది దేవతల రాత్రి కూడా మాట్లాడడానికి చెప్పడానికి. మీరెవరండి? నేను అడుగుతాను. మోడీ గారి మీద చాలా ఆరోపణలు వచ్చినాయి గుజరాత్ లో. శశికళ కేసులో కూడా ప్రూవ్ కాలేదు. అప్పీల్లో ఉంది. అది వేరే కాదు. మోడీ గారికి ఎన్నిటితో సంబంధం ఉందని అనుమానాలు ఉన్నాయి కాబట్టి నేను పిలవను అని రాష్ట్రపతి అని ఉంటే కోర్టులు తెలిసే కదా నిర్దోషని. అయినా కూడా నాకు అనుమానం. దేశమంతా ఒకేసారి ఎన్నికలు అంటున్నారు. 350
36 ఆర్టికలే అవసరం లేదు అంటున్నారు. ఎందుకు మీ రాజ్యాంగం అడాప్ట్ చేసుకుంటే అయిపోయాయి కదా. కేసీఆర్ రాజ్యాంగం మేము అడాప్ట్ చేసుకుంటే కేసీఆర్ గారి రాజ్యాంగాన్ని మనం బీజేపీ దయచేసి మీకు ఒక్క అంత కంక్లూజన్ రావాలి. గవర్నర్ తెలుగువాడు, ఇది తెలుగువాళ్ళకి అప్రతిష్ట. గవర్నర్ నోరే ఇప్పలేదు, అప్పుడే తెలుగు ప్రమాదం ఎక్కడ వచ్చింది? గవర్నర్ ఏం చెప్తారు? 3 రోజులు అయిపోతే మీరెందుకు ఆవేశపడుతున్నారు? రాజ్యాంగం దగ్గరికి వస్తున్నా. అసలు ఎన్నికైనటువంటి శశికళనే ముహూర్తం కోసం వెయిట్ చేసుకుంటూ ఇంకా గవర్నర్ దగ్గరికి పోనే లేదు. మీరు తొందరపడుతున్నారు ఆమె ముఖ్యమంత్రి చేయాలని, ఈయన తొందరపడుతున్నాడు ముఖ్యమంత్రి చేయాలని. ఇది ఎక్కడ కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్ మాత్రమే మీరు ఇక్కడ తెలివిగా చెబుతున్నారు కానీ గవర్నర్ ఏం చేయాలి? గవర్నర్ ఏం మాట్లాడండి. నాకు అవకాశం ఆయనకు అన్ని ఉన్నాయి అనుభవాలు. గవర్నర్ ఉన్నవాడికి అనుభవం లేకపోతే ఎనకున్న సెక్రటరీ చెప్తాడు. గవర్నర్ కు ఎనకున్న సెక్రటరీ చెప్తాడు సార్ ఇది రూల్ అయినా ఏమి తెలియదు అనుకోండి, ఏమి తెలియకపోతే పక్కోడు చెప్తాడండి. దేర్ ఆర్ ఎక్స్పర్ట్స్ టు అడ్వైజ్ ద గవర్నర్ ఆల్సో. అది కాదు వినండి. మాట్లాడితే నేను మాట్లాడలేదు కాదండి. మీరు అందరూ మాట్లాడలేదు. మీరు మాట్లాడలేదు. మీరు అన్నారు రకరకాల కార్యక్రమాలు చెప్పారు. రాజ్యాంగం అన్నారు, ఇంకేదో అన్నారు. ఎమర్జెన్సీ ఎవరు అడిగి పెట్టారండి? ఆ రోజు నేను 6 months అండర్ గ్రౌండ్ ఉన్నా. అసలు ఎవరు రికమెండేషన్ తో విశ్వాసం పెట్టి వచ్చి చిత్తు కాగితం ప్రకటిస్తే ఈ దేశం భరించదు. ఆమె నిర్ణయం అర్ధరాత్రి వేళ తీసుకున్నారు. తప్పును ఒప్పుకున్నారు, తర్వాత గెలిచింది. అందుకే ఒప్పుకున్నారు. మోడీ గారు చస్తే కూడా కనీసం గౌరవ నమస్కారం కూడా పెట్టలేదు. ఆయన ప్రజలు మ్యాండేట్ ఇస్తే ప్రధానమంత్రిగా అన్ని రాజకీయాలు మాట్లాడదు. ఇక్కడే మనం వేరే చర్చల కోసం నేనేమంటానంటే మీరు విద్యాసారావు ఏం చేశాడు ఇంతవరకు బయటికి రాలేదు. మీకు వెంకయ్యనాయుడు చెప్పి అదృశ్య చేసాం కనపడలేదు. మీరే ఒక లాజికల్ కంక్లూజన్ బీజేపీ రాజకీయం ఆయన అంటున్నాడు నన్ను బలవంతంగా సంతకం పెట్టించారని. ఈయనే కాదు రిజైన్ చేసిన శశి, ఆమె పేరు పుష్ప, ఆమె కూడా ఏమన్నది నాతో బలవంతంగా సంతకం పెట్టించారంది. అంటే బలవంతంగా సంతకాలు పెట్టించే ప్రక్రియ కొనసాగుతుంటే మీరు చెప్పిన ఘనమైన తెలుగు చరిత్ర ఉన్నటువంటి తెలుగు గవర్నర్ కామోషిగా కళ్ళు మూసుకొని కూర్చోవాలా? చెప్పండి. ఇప్పుడు ఆరోపణ చేస్తున్నారు జయలలిత మీద. వెంకయ్యనాయుడు గారు సర్టిఫికేట్ ఇచ్చాడు. వెంకయ్యనాయుడు గారు అట్లాంటిది ఏం లేదని ఎందుకు సర్టిఫికేట్ ఇచ్చాడు వెంకయ్యనాయుడు? ఈ రోజు గవర్నర్ అనేవాడు మాట్లాడాల. మీరు ఆయనకు ఆపాదిస్తున్నారు. ఆల్రెడీ తెలుగు వాళ్ళ పరుగు పోయినట్టు. కానీ ఎందుకు శశికళ కావాలనుకుంటారు మీరు? అసలు శశికళ అర్జెంట్ గా చేశారు కాబట్టి ఆవిడ ముఖ్యమంత్రిగా పనిచేసిన పన్నీరు సెల్వం వెనక ఈ రోజు ఎంతమంది ఎమ్మెల్యే ఉన్నారో మీ దగ్గర లిస్టు గవర్నర్ గారు చెప్తేనే ఆయన చెప్పింది. ఈ రోజు అద్వానీ గారు ఏం చెప్పాడు, వాజ్పేయి గారు ఏం చెప్పాడు, మీరు వచ్చిపోయి మోడీ గారు వేరు, బీజేపీ కాన్స్టిట్యూషనల్ గా లేకుండా ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీగా అధికారం చెలాయించిన శశికళను మీరు ఇంత మద్దతు ఇస్తున్నారు. రాజ్యాంగానికి మద్దతు ఇస్తున్నాం తప్ప మీరు రాజ్యాంగాన్ని పదవి లేదా? పన్నీరు సెల్వం ముఖ్యమంత్రిగా 3 సార్లు పనిచేసి
చెప్తే నాతో బలవంతంగా సంతకం పెట్టించారు ముఖ్యమంత్రికి అర్హుడు కాదు, భయపడి రాజీనామాలు చేసేవాడే ముఖ్యమంత్రి అండి. తమిళ్ డిసైడ్ చేస్తారా, మీరు డిసైడ్ చేస్తారా? పన్నీర్ సెల్వాన్ని మీరే, ఆ బోర్డు తీసేసేది మీరే. ఎలక్టెడ్ అండి ఆయన, 3 సార్లు ఎమ్మెల్యే కూడా పన్నీర్ సెల్వం. ఆయన పెట్టుకుంటారు, ప్రజలు ఎలాగే ఎంతమంది పన్నీర్ సెల్వం దగ్గర ఉన్నారో మీకు తెలుసా? బీజేపీ ప్రొడ్యూసింగ్ వెంకయ్య నాయుడు స్క్రీన్ ప్లే, స్క్రీన్ ప్లే కావచ్చు, ఢిల్లీలో ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. రాజమండ్రి నుంచి బాబు గారు ఒకరు లైన్ ఉన్నారు. బాబు గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా అక్కడ ఉన్నారు. మాట్లాడండి సార్. నమస్కారం అండి. అక్కడ ఉన్న వాళ్ళు అలాంటి సామాన్యులకు కూడా అర్థం అవుతుంది. మరి అక్కడ ఉన్నటువంటి విజ్ఞులు కొంతమంది ఎందుకు వ్యతిరేకిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఏంటో చెప్పండి. ఒకే విషయం ఏంటంటే, ఏంటి జయలలిత గారు బ్రతికున్నప్పుడు ఏదో చెప్పారని చెప్పేసి గవర్నర్ గారు చెప్తే అది నమ్ముతారు. ఏంటి ఇక్కడ కళ్ళ ముందు కనపడుతుంది. కళ్ళ ముందు మనకు కనపడేది ఏంటంటే, మొత్తం అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ వాళ్ళందరూ కూడా ఈవిడ ముఖ్యమంత్రిగా, ఈవిడ నాయకురాలుగా వీళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు ఆమోదం తెలిపిన తర్వాత ఇమ్మీడియట్ గా, నాకు తెలిసి ఇమ్మీడియట్ గా గవర్నర్ గారు చేయాల్సింది ఏంటంటే వెంబట ఆయన యాక్షన్ తీసుకోవాలి. కానీ అక్కడ ఏదో సంక్షోభం సృష్టించడానికి ఒక 3 రోజులు వెయిట్ చేసి ఏదో జరిగిన తర్వాత దాన్ని మసిపూసి మారేడుగా చేసి ఏదో చేద్దాం అనుకోవడం అనేటువంటిది చాలా ఘోరాతి ఘోరం వంటిది. మాకైతే మటుకు చాలా బాధగా ఉంది. రాజ్యాంగాన్ని వెన్నుపోయేలా చేయడం, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని ఎలా చేయడం అనేటువంటిది. ఈ రోజు పన్నీర్ సెల్వం ఏదో మాట్లాడుతున్నాడా అంటే ఆయన మాటలు నమ్ముతారా? జయలలిత అప్పుడు చనిపోక ముందు ఇలా చెప్పింది, కళ్ళలో కనిపించింది, ఆవిడ ఆత్మ చెప్పింది. ఏమిస్తారు అదే బీజేపీ వారు ఆత్మ నమ్ముతామని చెబుతున్నారు. దిలీప్ గారు చెబుతున్నారు కదా, బీజేపీ ఆత్మ ప్రబోధం ఇందిరాగాంధీ గారు ఎప్పుడు ఇచ్చారు తెలుసా? వివి గిరి గారు చేయడానికి ఇచ్చారు, ఎలక్షన్ అప్పుడు ఇచ్చారు, అంతేగాని ఇట్లా ఇట్లాడప్పుడు ఏంటంటే మేము శశికళ గారి ప్రమాణ స్వీకారం చేయించాల్సిందే, దాంట్లో మాకు అభ్యంతరం లేదండి. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం. కానీ ఆత్మల గురించి మాట్లాడకుండా భారతదేశం మొత్తం చీలిపోయింది, ఆత్మ ఉందని లేదనే కనుక అదే పెద్ద చర్చ. ఆత్మ పరమాత్మ కూడా మనకెందుకు? అక్కడ చూడండి స్కోలింగ్ వస్తుంది. 62 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్ కి లిస్ట్ ఇవ్వనటువంటి పన్నీర్ సెల్వం వస్తుంది. అది పన్నీర్ సెల్వం మెజారిటీ ఉంటే ఖచ్చితంగా ఆయనకి శశికళ, సుబ్బమ్మ, ఎల్లమ్మ అని కాదు, ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. దాని మీద గవర్నర్ రియాక్ట్ అవ్వాలి. అవ్వకపోగా అన్నాడీఎంకేలో చీలికను బీజేపీ తీసుకొచ్చిందని మీరెందుకు తెచ్చుకోవాలి? వచ్చింది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధైర్యం రాని పన్నీర్ సెల్వం కి జయలలిత దగ్గరికి వెళ్ళి ఆయనే చెప్పుకున్నాడు, ఆత్మ చెప్పిందని. ముఖ్యమంత్రి చెప్పాడు. బీజేపీ వాళ్ళు ఎంతకాలం రాజ్యాంగం ప్రకారం వెళ్తారు, ఇప్పటి నుంచి ఆత్మలు చెప్తేనే వెళ్తారు. ఆత్మ ప్రబోధం వింటాం మేము. ఆత్మల గురించి మాకు అవసరం లేదు. సూర్యనారాయణ గారు, హలో. సూర్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి, మాట్లాడండి. ముహూర్తం పెట్టుకుంటే రాకనే నమస్కారం అండి, మాట్లాడండి ప్లీజ్. హలో, మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్. హలో, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. నా పేరు వక్కలంక సూర్యనారాయణ అండి. గుడ్, మాట్లాడండి ప్లీజ్. సార్, సెల్వం గారు ఆడవాళ్ళకి, హలో మాట్లాడండి, ఆడవాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఆడవాళ్ళని గౌరవించాలి అని చెప్పేసి ఆవిడికి ముందు ఒప్పుకుని తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను పొరపాటుగా చేశాను, తర్వాత నన్ను బలవంతంగా చేశారు అని చెప్పేసి
ఇప్పుడు అనేది కాస్త భావ్యంగా లేదనుకుంటున్నాం మేము. ఓకే రైట్. ప్రజావాణి కూడా అదే. అది మొత్తం అంటే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం వీటికి సంబంధించినటువంటి సబ్జెక్టులు ఆలోచిస్తే తప్పుగా అనిపిస్తుంది. పార్టీలో మంచి చెడు వాళ్ళు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవచ్చు. చెప్పండి. తరతరాలుగా జరుగుతున్న ద్రవిడ రాజకీయాలలో ప్రభావం చూపటానికి కేంద్రం నుంచి శక్తులు అంటే మనం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు చూడండి. పవన్ కళ్యాణ్ మీరు అంత సింపుల్ చేయకండి. టాకింగ్ అబౌట్ మోడీ చెప్పారు, ఫోన్ చేశారు. సకాలంలో చర్య తీసుకోవడం జోక్యం చేసుకున్నాడు. రెండోది ఏంటంటే మీకు జయలలిత చనిపోగానే చీఫ్ సెక్రటరీని తొలగించడం, ఇంకొక ఆయన అధికార వాళ్ళతో సంబంధాలు ఉన్న ఒక ఆయన్ని చేయటం, ఇవన్నీ కూడా కాదు, మంచిది కాదని నేను అంటలేదు. ఇవన్నీ జరగటం వరకు ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది, ఒక వ్యూహం ప్రకారం. అమరేందర్ గారు వరంగల్ నుంచి నమస్కారం. మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్కారం. హలో, మాట్లాడండి సార్. ఇప్పుడు ఖచ్చితంగా సార్ గవర్నర్ గారు ఏదైతే నిర్ణయాన్ని ప్రకటించలేదో, అవును, గవర్నర్ గారి నిర్ణయాన్ని ప్రకటించకపోవడం అనేది ప్రజాస్వామ్య వ్యతిరేకమే, రాజ్యాంగ వ్యతిరేకమే సార్. ఇలా వేరే డౌట్ ఏం లేదు. ఒకటి. రెండో సార్, ఒక్క మాట సార్, ఎమర్జెన్సీ ఒకటే సెకండ్ సార్. ఎమర్జెన్సీ అని అంటాను సార్. ఎమర్జెన్సీ రాజ్యాంగంలో భాగమే సార్. ఆ టైంలో 74లో భారతదేశ కరువు పరిస్థితిలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమర్థించింది. అంటే తెలుగు వాళ్ళు తప్పనే అంటలేదు ఆ మాట. ఎట్లా మాట? ఎమర్జెన్సీ సమర్థించింది. సంయుక్త రాష్ట్రం అంటే అట్లా చాలా చాలా డేంజరస్ స్టేట్మెంట్. ఇందిరాగాంధీ హత్య జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 30 మంది తెలుగుదేశం గెలిచింది. అంటే ఇందిరాగాంధీ హత్యను సమర్థించినట్టు కాదు కదా. అట్లా తప్పు. నేను అన్నదేంటంటే అయ్యా దేశంలో కరువు ఉంది కాబట్టి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టలా, ఆవిడ వ్యతిరేకంగా కోర్టులో తీర్పు వచ్చింది కాబట్టి రాత్రి పెట్టింది. అది సందర్భం. అంతేగాని ఎమర్జెన్సీలో మంచి జరిగింది చెడు భరించలేరు. మీరు పొరపాటు పడతారా? మీరు పొరపాటు బాధితుడి 6 నెలలు అండర్ గ్రౌండ్ చెన్నై నుంచి ఒక రైల్లో ఉన్నారు. శ్రీకాంత్ గారు నమస్కారం. మాట్లాడండి. మీరేమంటారు? నమస్కారం చెప్పండి. మాట్లాడుతున్నాను ప్లీజ్ సార్. ఇప్పుడు పన్నీర్ సెల్వం గారు ఉన్నారు. పన్నీర్ సెల్వం గారు ముఖ్యమంత్రిగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అమ్మగారు ఉన్నప్పుడు కూడా ఉన్నారు. ఆయన ప్రెసిడెంట్ గా అదే కొన్సిస్టెన్సీ లో ఉన్నారు. ఎమర్జెన్సీగా ఆయన రాజీనామా ఇచ్చి ఈమెకి పదవి ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు ప్రెసిడెంట్ అయితే సిచ్యువేషన్. కొన్ని ఏంటంటే ఆమె మీద ఉన్న కేసుల కోసం, ఆమె ఇది అవ్వడానికి కోసం ఆమె మంత్రి పదవిని సేకరించడానికి ఆయన చేత ఎమర్జెన్సీగా చేపించారంతే చెప్పాలండి. కానీ బేసిక్ గా పన్నీర్ సెల్వం గారికి ప్రజలలో మక్కువ ఎక్కువగా ఉంది. ప్లస్ ఇంతకు ముందు ఆయన చేసినప్పుడు కూడా ఆయన మీద ఎక్కువ ఇంప్రెషన్స్ తో ఉన్నారు. ఆయన ఎక్కువ మంచి పనులు చేస్తున్నారు. సో శశికళ గారి ఒక దురుద్దేశంతో తప్పితే ఇక్కడ మంత్రి పదవి, ఆయన ముఖ్యమంత్రి పదవి చేస్తారు ఇక్కడ. శ్రీకాంత్ గారు మీరు చెప్పిన దాంతో 100 పాళ్ళు ఏకీపిస్తాం. మాకేం అభ్యంతరం లేదు. పన్నీర్ సెల్వం చేసిన దాంట్లో పన్నీర్ సెల్వానికి సేనపతి ఉండొచ్చు, కాదని నేను అంటలేదు. ఎవ్వరం కాదంట్లా. కానీ ఎమ్మెల్యే ఎన్నుకున్న తర్వాత కాదని అనే హక్కు రాజ్యాంగంలో ఎక్కడైనా గవర్నర్కి ఉంటుందా? కేంద్రం జోక్యం చేసుకోవచ్చా, లేదా ఏదైనా ఒక రాజకీయ పార్టీ జోక్యం చేసుకోవచ్చా అనేది చర్చ తప్ప శశికళకి ఎవ్వరూ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు.
అది పాయింట్. శశికళకి ఎవరు సర్టిఫికేట్ ఇట్లా పైగా రాజీనామా ఆమోదించిన తర్వాత మళ్ళీ అట్లా చేయొచ్చు అనేది ఇప్పుడు చర్చ. అది యాక్చువల్ గా ఏంటంటే ప్రజా రాజ్యాంగం ప్రకారం మనం ఇప్పుడు ప్రజలకి అతనికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ప్రజలు ఎన్నుకోగలిగితే చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఎలక్షన్ రావాలి కదా, మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి, మళ్ళీ 12 సెలవు గెలవాలి. మారితే సంతోషం, మాకే అభ్యంతరం. ప్రసాద్ రెడ్డి గారు కానీ మేము చెప్పేది ఏంటంటే పన్నీర్ సెల్వంకి మెజార్టీ ఉందనుకోండి ఇచ్చేయండి, అభ్యంతరం లేదు అక్కడ. కానీ ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాత ఆ రకంగా ఒక కేంద్రమే నడిపించవచ్చా? ఇది ఒక ప్రెసిడెంట్ అయితే దేశానికి ఇది ఒక ప్రెసిడెంట్ అయితే ఇది ఒక ప్రెసిడెంట్ అయితే దేశానికి మంచిది అన్నదే చర్చ తప్ప శశికళ లేకపోతే పన్నీర్ సెల్వం అనేది చర్చే కాదు సార్. ఇప్పుడు ఒకటి రైట్, బీజేపీ ఏం ఆలోచిస్తుంది అని అనుకున్నప్పుడు పన్నీర్ సెల్వం లొంగుతాడా, శశికళ లొంగుతుందా? మా ఆదేశాలకు రేపు అవుతారు ఆ రోజు దించిన ఎన్టీ రామారావుని ఎక్కించింది నేనే అని వెంకయ్య నాయుడు గారు చెప్పారు. ఇప్పుడు దించేది వీరేనా, ఎక్కించేది వీరేనా? వ్యతిరేకులు కాదు, రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాంగం గురించి మాట్లాడేటప్పుడు గవర్నర్ కున్న అధికారాలు హక్కులతో గవర్నర్ కి నాకు తెలిసి ఇట్లాంటి అధికారాలు ఉంటే ప్రకటన చేయమనండి. కోర్టులో కేసు అడ్మిట్ అయిందండి, గవర్నర్ గారు ఆ ఎక్స్పర్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఆ మాట చెప్పాలి, అఫీషియల్ గా చెప్పాలి. గవర్నర్ నా ఇష్టం వచ్చినట్టు కూర్చుంటారంటే గవర్నర్ అది ఉంటాయి కానీ చంద్రమౌళి గారు, ప్రసాద్ రెడ్డి గారు, దిలీప్ గారు, శైలజ అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.